ఈ మధ్య కాలంలో టీవీ ఛానల్స్ మారుస్తున్నా, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉన్నా మనకు ఎక్కువగా కనిపిస్తున్న మాట వియత్నాం. ఎక్కడ చూసినా చివరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా తక్కువ బడ్జెట్తో ఫారెన్ ట్రిప్ అనగానే అందరి నోట వియత్నాం పేరే వినిపిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య అక్కడ బోట్ ప్రమాదంలో మన తెలుగు వాళ్ళు చనిపోయిన వార్త కూడా విన్నాం. అసలేంటి ఈ దేశం కథ? ఒకప్పుడు అమెరికా బాంబుల వర్షంతో శ్మశానంగా మారిన ఈ నేల ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించే పర్యాటక స్వర్గధామంగా ఎలా మారింది? అక్కడ చూడదగ్గ కనువిందు చేసే ప్రదేశాలేంటి? రండి, మిమ్మల్ని ఒక అదృశ్య విమానంలో ఆ వియత్నాం వీధుల్లోకి తీసుకువెళ్తాం. ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకోండి, వెళదాం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం వియత్నాం అందమైన రాజధాని నగరం హనోయిలో ఉన్నాం. ఆసియా ఖండంలో దక్షిణ చైనా సముద్రం తీరంలో ఎస్ ఆకారంలో పొడవుగా సాగిపోయే అద్భుతమైన దేశం ఇది. ఈ చిన్న దేశంలో జనాభా ఎంతో తెలుసా? దాదాపు 10 కోట్ల మంది. అవును, మన తెలుగు రాష్ట్రాల జనాభా కంటే ఎక్కువే. మరి ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో జీవనాధారం ఏంటి అనుకుంటున్నారా? ఒకప్పుడు కేవలం వ్యవసాయం, ముఖ్యంగా వరి పండించడమే వీళ్ళ ప్రధాన వృత్తి. ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో వియత్నాం ఒకటి. కానీ ఈరోజు టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, అలాగే టూరిజం రంగాలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిగెట్టిస్తున్నాయి. ఇక వీళ్ళ ఆహార అలవాట్ల విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వియత్నాం వాళ్ళకి అన్నం, నూడిల్స్, ఇంకా సముద్రపు ఆహారం అంటే పిచ్చి. వీళ్ళ నేషనల్ డిష్ పేరు ఫో. అంటే మన దగ్గర దొరుకుతూ ఉంటాయి కదా సూపీ నూడిల్స్, అలాంటిదన్నమాట. అలాగే రోడ్ల పక్కన దొరికే బాన్మీ అనే వియత్నమీస్ శాండ్విచ్ చాలా ఫేమస్. హెల్దీగా, తక్కువ నూనెతో, పచ్చటి కూరగాయలతో తింటారు కాబట్టే అక్కడ లావుగా ఉన్నవాళ్ళు మనకి చాలా అరుదుగా కనిపిస్తారు. ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ దేశం వెనుక ఒక నరాలు తెగే హిస్టరీ ఉంది. అది 1950. ఆ దేశానికి ఫ్రాన్స్ పాలన నుంచి అప్పుడప్పుడే విముక్తి లభించింది. కానీ ఆ వెంటనే దేశం ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం అంటూ 2 ముక్కలైపోయింది. ఉత్తర వియత్నంలో కమ్యూనిజం పెరుగుతోందని, దాన్ని ఎలాగైనా అణచివేయాలని ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఇక్కడ వేలు పెట్టింది. అదే అమెరికాతో వీళ్లకు వచ్చిన పెద్ద పంచాయితీ. అమెరికా ప్రెసిడెంట్ విర్రవీగారు, ఈ చిన్న వియత్నాం మనకెంత, ఒక్క వారం బాంబులు వేస్తే వాళ్ళు మోకాళ్లపై నిలబెడతారు అని. ఏకంగా 5 లక్షల మంది అమెరికన్ సైనికుల్ని పంపించారు. నాపామ్ అనే ఒక భయంకరమైన కెమికల్ బాంబులతో అడవులను తగలబెట్టేశారు. కానీ అమెరికా ఒక తప్పు చేసింది. వియత్నాం నాయకుడు హో చి మిన్ తన ప్రజలకి ఒక్క పిలుపునిచ్చాడు. మన దగ్గర ట్యాంకులు లేవు, విమానాలు లేవు, కానీ ఈ అడవి మొత్తం మనది, ఈ మట్టి మనది. అమెరికా ఆకాశం నుంచి యుద్ధం చేస్తే మనం భూమి లోపల నుంచి వారి మరణ శాసనం రాద్దాం. అంతే. వియత్నాం ప్రజలంతా ఒక రహస్య సైన్యంగా మారిపోయారు. వాళ్లనే ప్రపంచం వియట్ కాంగ్ అని పిలిచింది. అమెరికా సైన్యానికి వియత్నాం అడవుల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వాళ్ళు హెలికాప్టర్లలో వచ్చి దిగేవాళ్ళు, కానీ అడవిలో ఒక్క వియత్నాం సైనికుడు కూడా కనిపించేవాడు కాదు. అంతా నిశ్శబ్దం. కానీ సడన్గా చీకట్లో నుంచి తుపాకీ గుళ్ళు వచ్చేవి. అమెరికా సైనికులు కుప్పకూలిపోయేవాళ్ళు. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించేవాళ్ళు కాదు. ఇక్కడే ఉంది అసలైన మైండ్ గేమ్. కూచి సొరంగాలు. వియత్నాం ప్రజలు భూమి కింద ఏకంగా 250 కిలోమీటర్ల పొడవున ఒక భారీ సొరంగాల నెట్వర్క్ని తవ్వేశారు. అవి కేవలం దారులు కావు, భూమి కింద 3 అంతస్తుల్లో ఇళ్ళు, వంటశాలలు, హాస్పిటళ్ళు, ఆయుధ కర్మాగారాలు, ఒక పూర్తి స్థాయి నగరాలనే భూమి కింద కట్టేశారన్నమాట. అమెరికా వాళ్ళు పైనుంచి బాంబులు వేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం భూమి కింద ప్రశాంతంగా కాఫీ తాగుతూ కూర్చునేవాళ్ళు. ఆ సొరంగాల ద్వారాలు ఎంత చిన్నగా ఉండేవో తెలుసా? కేవలం ఒక చిన్న మనిషి దూరేంత మాత్రమే. వియత్నాం సైనికులు సడన్గా భూమి లోపల నుంచి పైకొచ్చి అమెరికా వాళ్ళని కాల్చి మళ్ళీ ఆ సొరంగంలోకి దూరి మాయమైపోయేవాళ్ళు. అమెరికా సైనికులు ఆ సొరంగాలు కనిపెట్టి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తే వాళ్ళు లావుగా ఉండటం వల్ల ఆ సందుల్లో ఇరుక్కుపోయేవాళ్ళు. అలా ఇరుక్కున్న వాళ్ళని లోపల ఉన్న వియత్నాం వాళ్ళు ఈజీగా ఖతం చేసేవాళ్ళు. అమెరికా ఆర్మీ ఆ సొరంగాల వలలో దారుణంగా చిక్కుకుపోయింది. సొరంగాలు ఒక ఎత్తు అయితే వియత్నాం వాళ్ళు అడవిలో పడిన ఉచ్చులు అమెరికా సైనికులకు నరకం చూపించాయి. వాళ్ళ దగ్గర మైన్లు కొనే డబ్బులు లేవు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అడవిలో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఆ గోతుల లోపల ఇనప గుణపాలు, పదునైన వెదురు కర్రలను నిలువుగా పాతేవారు. ఆ కర్రల చివరన విషాన్ని పూసేవాళ్ళు. వాటిపై ఆకులు అవి కప్పి పెట్టేవాళ్ళు.
అమెరికా సైనికుడు నడుచుకుంటూ వచ్చి ఆ ఆకులపై అడుగు వేయగానే ధబేల్మంటూ ఆ గోతిలో పడిపోయేవాడు. ఆ పదునైన విషపూరిత వెదురు కర్రలు వాళ్ళ కాళ్లల్లో నుంచి పొట్టలో నుంచి దూసుకుపోయేవి. ఇంకోటి ఉండేది, స్ప్రింగ్ ట్రాప్స్. అమెరికా సైనికుడు అడవిలో నడుస్తూ ఉన్న ఒక చిన్న తీగను తాకితే చాలు చెట్టుపై కట్టి ఉంచిన ఒక భారీ వెదురు పలక, దానికి వందలాది పదునైన మేకులుండి స్ప్రింగ్ లాగా వచ్చి వాళ్ళ ముఖాన్ని రొమ్మును చీల్చేసేది. దీంతో అమెరికా సైనికుల్లో సైకలాజికల్ భయం పట్టుకుంది. నిద్ర లేదు, తిండి లేదు, పక్కనున్న వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. చాలామంది అమెరికా సైనికులు పిచ్చివాళ్ళైపోయారు. యుద్ధంలో శత్రువుని చంపటం కంటే వాళ్ళ ప్రతి అడుగులోనూ మరణ భయాన్ని చూపిస్తూ బ్రతికుండగానే నరకం చూపించడం వియత్నాం మార్కు యుద్ధ వ్యూహం. అంతే. వియత్నాం ప్రజలు భూమి కింద ఏకంగా 250 కిలోమీటర్ల పొడవున కూచి సొరంగాలు తవ్వేశారు. భూమి కింద 3 అంతస్తుల్లో ఇళ్ళు, హాస్పిటళ్లు కట్టేసి సడన్గా సొరంగాల నుంచి పైకొచ్చి అమెరికా వాళ్ళని కాల్చి మాయమైపోయేవాళ్ళు. మొత్తానికి అడవిలో పనిన భయంకరమైన ఉచ్చులు, విషపూరితమైన పంజీ స్పైక్స్ అంటే మేకుల గోతులు, కొమ్మలకు కట్టిన స్ప్రింగ్ మేకులు అమెరికా సైన్యానికి నరకం చూపించాయి. ప్రతి అడుగులోనూ మరణ భయాన్ని చూపిస్తూ 20 ఏళ్ల పాటు సాగిన యుద్ధం తర్వాత 1973లో అమెరికా సైన్యం తోక ముడుచుకొని పారిపోయింది. 1975లో వియత్నాం దేశం ఏకమై పూర్తి స్వాతంత్ర్యాన్ని సాధించింది. చరిత్ర మనకేం చెప్తుందంటే, తుపాకీ బలం, డబ్బు ఉన్నాయన్న అహంకారం కంటే మాతృభూమి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడిన తెగింపు ముందే ఏ సూపర్ పవర్ అయినా మోకాళ్లపై పడక తప్పదు. మరి అంతటి భయంకరమైన యుద్ధ భూమి ఈరోజు పర్యాటక స్వర్గధామంగా ఎలా మారింది? గాయాల నుంచి వికసించిన పువ్వు ఈ వియత్నాం. ఇక్కడ కళ్లకు కనువిందు చేసే టూరిస్ట్ ప్లేసెస్ ఏంటో వింటే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఒకటి, హాలాంగ్ బే. సముద్రం మధ్యలో పచ్చటి పచ్చికతో వింత ఆకారాల్లో వేలాది సున్నపురాయి కొండలు పైకి లేచుంటాయి. అక్కడ క్రూయిజ్ బోట్లో ప్రయాణిస్తూ ఉంటే మనం భూమి మీద ఉన్నామా లేక ఏదైనా దేవలోకంలో ఉన్నామా అనిపిస్తుందన్నమాట. రెండవది, హాయాన్ ఏన్షియంట్ టౌన్. రాత్రిపూట వేలాది రంగురంగుల లాంతర్లు వెలుగుతూ ఉంటే ఆ పాతకాలపు వీధులు స్వర్గాన్ని తలపిస్తాయి. ఇక మూడవది, బానా హిల్స్ గోల్డెన్ బ్రిడ్జ్. 2 భారీ రాక్షస చేతులు ఆకాశంలో ఒక బంగారు వంతెనను పట్టుకున్నట్లుగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ బ్రిడ్జ్ ఫోటోలు మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. ఇక నాలుగవది, కూచి టన్నెల్స్. ఒకప్పుడు యుద్ధం జరిగిన ఆ సొరంగాల్ని చూడటానికి ఈరోజు అమెరికా టూరిస్టులే టిక్కెట్లు కొని మరీ వస్తూ ఉంటారు. కానీ ఈ పర్యాటక ముచ్చట మాట్లాడుకుంటున్న సమయంలో గుండెల్ని కలిచివేసే ఒక చేదు నిజం కూడా మీకు చెప్పాలి. ఈ మధ్య మనం వార్తల్లో చూసాం కదా, అందమైన వియత్నాం చూడటానికి వెళ్ళిన మన తెలుగు వాళ్ళు అక్కడ ఒక టూరిస్టు బోట్ ప్రమాదవశాత్తు మునిగిపోవటంతో ప్రాణాలు కోల్పోయారు. ఎంత ఘోరం! దేశం కాని దేశం వెళ్ళి ఆ సముద్రపు అందాలను కళ్ళారా చూద్దాం అనుకున్న ఆ ప్రాణాలు అలా నీటి పాలైపోతుంటే వాళ్ళని కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు పడే ఆవేదన వర్ణనాతీతం కదూ. యుద్ధాలని గెలిచిన ఆ వియత్నాం మట్టి మన వాళ్ళని అలా బలి తీసుకోవటం నిజంగా ఒక కన్నీటి గాథే. మొత్తానికి మన విమానం మళ్ళీ రివర్స్లో ప్రయాణించి మిమ్మల్ని మీ రూమ్లో మీ సీట్లో క్షేమంగా దించేసింది. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. మనం వియత్నాం అడవుల నుంచి, ఆ నగరాల నుంచి క్షేమంగా బయటకు వచ్చేసాం. కానీ ఈ కథ మనకి ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర అయినా సరే దూరం నుంచి చూసినప్పుడు గెలుపుల వెనుక ఉన్న మైండ్ గేమ్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. కానీ అక్కడికి మనం ఒక పర్యాటకులుగా వెళ్ళినప్పుడు ప్రకృతి అందాల కంటే మన ప్రాణం చాలా ముఖ్యం. వియత్నాం లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఆ జలపాతాలు, ఆ బోట్ షికార్స్ అవి చూసి మైమరిచిపోవటం కాదు, భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. లైఫ్ జాకెట్లు ధరించడం మన కనీస బాధ్యత. ఎందుకంటే మన కోసం ఇంట్లో ఎదురు చూసే కళ్ళు కొన్ని ఉంటాయి కదా. చూసారా, ఒక చిన్న రైతుల దేశం అమెరికా అహంకారాన్ని ఎలా అణిచేసిందో చూపిస్తూ మిమ్మల్ని వియత్నాం అడవుల్లోకి తీసుకువెళ్ళాం. దాని రాజధాని, జనాభా, ఆహారపు వింతలు చూపిస్తూనే నేటి ఆధునిక వియత్నాం అందాల్ని, అక్కడ జరిగిన మన తెలుగువారి విషాదాన్ని కూడా మీ కళ్ళకు కట్టించి మిమ్మల్ని సేఫ్గా వెనక్కి తీసుకొచ్చేసాం. మరి ఈ వియత్నాం విచిత్రాల యుద్ధ మరియు పర్యాటక గాథ మీ గిండెల్ని కదిలించిందా? మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాలను షేర్ చేయండి. మరో ఎపిసోడ్లో మరో సంచలన దేశ చరిత్రతో, సరికొత్త వీరుల కథలతో మీ ముందుకు వస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.